రాహుల్ గాంధీ ఎంత పెద్ద పప్పు అంటే మళ్ళొకసారి నిరూపించుకున్నాడు ఆయన. ఏమన్నాడు అనంటే మాన్యవర్ కాన్షీరామ్ అట నెహ్రూ బతికొండగా కాన్షీరామ్ ఉంటే ఏదో రాష్ట్రానికి కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అయ్యేటోడట. ఏం రాహుల్ గాంధీ నీ తెలివి ఏడున్నది, కనీసం నీకు చిప్పు దొబ్బిందని వాళ్ళు వీళ్ళు అంటారు, కానీ అసలు నీ బ్రెయిన్లో చిప్పు కూడా లేదు, అది కూడా లేదు ఆయనకు. కాన్షీరామ్ ఎక్కడ, నీ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎక్కడ, అసలు పోలుకున్నదా, సంబంధం ఉన్నదా? ఏం మెహర్బానీ చేసిర్రు? బాబాసాహెబ్ అంబేద్కర్ మీ టైంలోనే ఉన్నాడు కదా, నెహ్రూ టైంలోనే. నెహ్రూ పోయిండు, రాజీవ్ గాంధీ పోయిండు, ఇందిరాగాంధీ పోయింది. భారతరత్న కూడా ఇవ్వలే కదా మీరు బాబాసాహెబ్ అంబేద్కర్కు. కాన్షీరామ్ కంటే ఇంకా పెద్ద కదా. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేస్తంటే కూడా మీరు ఆయన రాజీనామా చేయనిచ్చారు కదా, కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలే కదా. ఇదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అన్టచబుల్స్ కోసం గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏం చేసిందని ఒక పుస్తకం రాసింది కదా, మీ దిక్కుమాలిన పార్టీ మీద, మీ దిక్కుమాలిన కుటుంబం మీద, మీ దిక్కుమాలిన సిద్ధాంతం మీద. ఏ మాన్యవర్ కాన్షీరామ్ అంటావా? ఆయన రాష్ట్రపతి పదవిని కూడా తృణప్రాయంగా తన్నేసి వచ్చిన ఆయన ఈ దేశంలో ఉన్న 90% బహుజనులకు నాయకుడు ఆయన. ఆయనను పట్టుకొని నువ్వు నీ దిక్కుమాలిన పార్టీ ఓ సీఎం పోస్ట్ ఆఫర్ చేసేటోళ్ళ. అసలు కాన్షీరామ్ అనేటి ఆయన రావడం వలన కదా నీ కాంగ్రెస్ పార్టీ, నీ ఎస్పెషల్లీ నీ గాంధీ కుటుంబం నుంచి ఒక్క ప్రధాని కూడా రాలేకపోయింది ఇప్పటి వరకు, భవిష్యత్తులో కూడా కాడు, బికాస్ ఆఫ్ కాన్షీరామ్. కడుపులో అక్కసును నువ్వు ఇట్లా కక్కుతున్నావు. నడిచింది 60-70 ఏళ్ళు మీ కాంగ్రెస్ పార్టీ నడిచింది. ఏదో అయ్యో దళితులు అనగానే వాళ్ళు వీళ్ళు అనగానే నమ్మిర్రు, మోసపోయిర్రు, ఓట్లేసారు, ఇక నడవది. రాహుల్ గాంధీ డ్రీమ్స్ అయ్యని అటో ఇటో లాస్ట్కి వెళ్ళిపోయినావు కానీ ప్రధానమంత్రి చచ్చినా కావు, నీ గాంధీ కుటుంబం ఇక్కడికే క్లోజ్ అవుతుంది. కాన్షీరామ్ పార్టీ పెట్టిందే మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా ఆయననే ఎండగట్టిండు. ఉత్తరప్రదేశ్ నుంచి కాన్షీరామ్ మిమ్మల్ని ఈడ్చి అవతల పడితే ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్ అడుగు పెట్టలేకపోవడానికి కారణం మాన్యవర్ కాన్షీరామ్. ఏం చేసిరా అంటే ఎట్లా రాహుల్ గాంధీ ఎంత దుర్మార్గంగా, ఎంత నీచంగా మాట్లాడతాడంటే, అప్పుడేమో వాడు అంతకుముందు వీళ్ళ పార్టీ నుంచి మొన్ననే రీసెంట్లీ ఒక 6 నెలలు కూడా కాలే, అసలు కాంగ్రెస్ పార్టీ లేకుంటే అంబేద్కర్ ఎక్కడిది, అంబేద్కర్ కంట్రిబ్యూషన్ ఎక్కడిది, ఆయననేవారు రాజ్యాంగం రాయనిచ్చారు, కాంగ్రెస్ పిలిచి దయచూపి రాపించిందని అన్నారు. ఇదే రాహుల్ గాంధీ మొన్నటికి మొన్న కాన్షీరామ్ను ఒక దళితులకు మాత్రమే లీడరు, అసలు దళిత అనే ఒక సందర్భము కమ్యూనిటీ లేకుంటే కాన్షీరామ్ ఎక్కడ, అసలు లేనే లేడు, దళిత అనేది లేకుంటే అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందని ఈయననే అన్నాడు. ఎంత ఎంత కటువైన మాటలు. అంటే కాంగ్రెస్ పార్టీ లేకుంటే దళితులకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ ఇక ఇంకేం జరగవా? ఇక వాళ్ళ బతికే లేదు, రాజకీయమే లేదు, కాంగ్రెస్ ఇవ్వకుంటే పదవులే లేవన్నట్టు మాట్లాడతారు. ఇంత కడుపు నిండా మాటలు, ఇంకా ఇంత అక్కస, ఇంత ఏమంటే బల్పు అని కూడా అనొచ్చు, తప్పేం లేదు. అంత బల్పుగా మాట్లాడిండు రాహుల్ గాంధీ. నువ్వు చేయకుండా సీఎం కాడా, ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయ్యా. మీరు పెట్టిన దుర్మార్గపు రాజకీయ వ్యవస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ అయినా, మాన్యవర్ కాన్షీరామ్ అయినా మీకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మీ గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళ అనారోగ్యంతో చచ్చిపోయారు. మీరు వాళ్ళకేం మెహర్బాన్ చేస్తారు? కాన్షీరామ్ అంతటి స్థాయి అనేది నీ మాట్లాడేంత, ఆయనకు మీరు పదవులు ఇచ్చేంత అయ్యిర్రా? ఒకవేళ కాన్షీరామ్ బతుకుంటే నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, మీ తాత నెహ్రూ అసలు ప్రధానమంత్రి అయ్యేటోడే కాదు. కాన్షీరామ్ ఎప్పుడూ ఆపేస్తోడు. కాన్షీరామ్ కూడా నీ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని, ఏకఛత్రాధిపత్యాన్ని దేశంలో ఆపింది మాన్యవర్ కాన్షీరామ్ గారే. మొన్నటికి అసలు ఇప్పుడు కూడా చాలా కాలంగా పట్టించుకోలేం. మాన్యవర్ కాన్షీరామ్కు భారతరత్న కూడా ఇవ్వలే కదా మీరు. ఇయ్యేలా మాట్లాడతారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనట భారతరత్న ఇస్తారట. మాన్యవర్ కాన్షీరామ్ చచ్చిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నది కేంద్రంలో. కనీసం ఒకరోజు సంతాప దినం చెప్పలే మీరు. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ కూడా ఒకరోజు సంతాప దినం చెప్పలే. ఇవాళ భుజాలకు ఎత్తుకొని మేము బహుజన నాయకులము, మేము కాన్షీరామ్ విధానంలో పోతాము, జిస్కి జిత్ని సంఖ్యా భారీ, ఉస్కి ఉత్ని హిస్సే భారీ అనుకుంటా మీ ఇప్పుడు నినాదాలు చెప్పుకుంటా మోపోయినావు. కాన్షీరామ్ బర్త్డే అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎత్తంది సామాజిక పరివర్తన దినోత్సవం అని. ఎందుకు ఎత్తంది? కారణం ఉన్నది. మొన్న ఒక 3 నెలల క్రితము కాన్షీరామ్ వర్ధన్ సందర్భంగా అక్టోబర్ 9న లక్నోలో బెంజీ మాయావతి తీసిన ర్యాలీతోటి వీళ్ళందరికీ సల్ల ఎంటలు పుట్టినాయి రాజకీయంగా.
ఇక మా పని అయిపోయింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఐడియాలజీ లేదు, ఓ మన్ను లేదు. వాళ్ళ పని మొత్తం కొలాప్స్ అయింది. ఇక ఏం దిక్కులేక బాబాసాహెబ్ అంబేద్కర్ సోషల్ జస్టిస్ విధానాన్ని, మాన్యవర్ కాళీరామ్ బహుజన విధానాన్ని నెత్తికెత్తుకొని తిరుగుకుంటా మళ్ళీ వాళ్ళని అవమానిస్తారు. బహుజన సమాజానికి మాన్యవర్ కాళీరామ్ను మించిన నాయకులు లేడు. రాహుల్ గాంధీ, మీరు మీ స్థాయిని మాన్యవర్ కాళీరామ్ సాహెబ్ స్థాయిని గుర్తించి మాట్లాడాలి. మీరు జయంతులు చేయండి, వర్ధంతులు చేయండి, వీలైతే ఆయన రాజకీయాన్ని మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ ఫాలో అయినా అభ్యంతరం ఏం లేదు మాకు. కానీ ఏదో మీరు దయతలిస్తే మాకు పదవులు వస్తాయన్నంత లేదు. మేము స్వతంత్రంగా నిలబడతాం. బాబాసాహెబ్ మమ్మల్ని అట్లే నిలబెట్టిండు, మాన్యవర్ కాళీరామ్ అట్లే నిలబెట్టిండు. ఆయన ఇంకొకటి గుర్తుంచుకో, కాళీరామ్ గారు కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టిండు. కాళీరామ్ వారసులు ఉన్నారు, బొంద పెడతారు కాంగ్రెస్ పార్టీని, బీజేపీని కాంగ్రెస్ని బొంద పెడతారు. ఇక గాంధీ కుటుంబం నుంచి ప్రైమ్ మినిస్టర్ కాబోరు. మీకు రోజులు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకోరు. ఇక జై భీమ్.